So good morning, dear students. This is a concept, see, KVH emptor. KVH emptor. What it means is let the buyer be where. Let the buyer be where. తెలుగులో ఏమంటామంటే కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి. కాన్సెప్ట్ ఇన్ తెలుగులో కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి అని. అంటే షాప్కు పోయి మనం ఏదైనా కొంటున్నాం అనుకోండి, దాని ధర ఎంత, దాని నాణ్యత ఎంత, దాని పరిమాణం ఎంత, దానికి సంబంధించిన తేదీ, ఇప్పుడు తినేది కానీ లేదా టాబ్లెట్స్ కానీ మనం ఏం చూస్తాము, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అన్నీ చూస్తాం. అవన్నీ చూసి మనం ఏం తీసుకోవాలి, రసీదు కూడా తీసుకోవాలని చెప్పాను. ఇట్ ఈస్ మస్ట్ అండ్ ఆల్వేస్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పర్చేజర్. నువ్వు కొనేటప్పుడే షాపులోనే జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకొని అన్ని మంచిగా ఉంటేనే, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ దెన్ యూ హ్యావ్ టు పర్చేస్. Okay, that concept is known as KVH emptor. Let the buyer beware. Before purchasing anything, buyer should check each and every component of the item that is going to be purchased. It is his responsibility. What is the date of manufacturing? What is the date of expiry? What is the price? What is the quantity? What is the quality? Everything he has to be sure. Only then, after his satisfaction, he has to purchase. Otherwise, total responsibility lies with the customer. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ టు దిస్ రూల్. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయండి. మనం షాప్లో ఎంత జాగ్రత్తగా కొన్నా కొన్నిసార్లు మనం మోసపోతాం. అట్లా మోసపోకుండా ఉండటం కోసం చట్టము సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఏ ఇయర్లో అని చెప్పాను, 1930. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. దాంట్లో కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి అన్నప్పటికీ కొన్ని దానికి మినహాయింపులు ఇచ్చింది, కొనుగోలుదారునికి ప్రొటెక్షన్ ఇచ్చింది. దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ టు దిస్ రూల్ ఆఫ్ కేవిహెచ్ ఎంటర్. ఫస్ట్ ఎగ్జెంప్షన్ ఈజ్ ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీస్. చూడండి, ఇంతకు ముందు క్లాస్లో కండిషన్స్ వారంటీస్ చెప్పాను మీకు. కండిషన్ అంటే డిఫరెన్సెస్ కూడా రాసుకొని ఉన్నారు. కండిషన్ ఈజ్ ఏ బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఇన్ సేల్స్, ఇన్ పర్చేజెస్. కండిషన్ అనేది ఒక అమ్మకపు ఒప్పందానికి కానివ్వండి, కొనుగోలుదారికి కానివ్వండి, కొనడానికి కానివ్వండి, అది ప్రాథమిక సూత్రం కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఏ షాప్, మై ఫ్రెండ్స్ షాప్. ఫ్రెండ్ నేను ఇక్కడ దాకా పోయి వస్తా అన్నాడండి. నేను షాప్ కౌంటర్కి అటే వెళ్ళి నిలబడ్డా. ఇంతలోనే ఒక కొనుగోలుదారుడు వచ్చాడు. అతను నన్ను ఇటు కౌంటర్కి అటేపు చూసి ఏమనుకుంటాడు, షాప్ నాదే అనుకుంటాడు. న్యాచురల్లీ హీ విల్ థింక్ దట్ షాప్ ఈజ్ మైన్ బికాస్ ఐ ఆమ్ స్టాండింగ్ ఆన్ దట్ సైడ్. అతన్ని నమ్మి, నా ఫ్రెండ్ నన్ను నమ్మి కౌంటర్లో ఉన్న నన్ను నాదే షాప్ అనుకొని ఏదో ధరకు ఒక వస్తువును కొన్నాడు అనుకోండి. అది క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్రైస్ కావచ్చు, నేను ఏది చెప్తే అది నమ్మి కొనేసాడు. ఇప్పుడు చట్టము అతనికి రక్షణగా నిలుస్తుందా లేకపోతే షాప్ ఓనర్కు రక్షణగా నిలుస్తుందండి? కాదు, కొనుగోలుదారుకు రక్షణగా నిలుస్తుంది. నేను షాప్ ఓనర్ లేకపోయినా నేను అమ్మాను, కానీ ఇప్పుడు నా షాప్ నాది కాదని చెప్పి నేను తప్పించుకోవడానికి లేదండి. షాపు ఓనర్ తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే కొనుగోలుదారుడు ఏమనుకుంటాడు, షాపులోకి వచ్చినాక కౌంటర్కి అటేపు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మనకు అమ్ముతున్నారో, ఈ హ్యాజ్ టోటల్ రైట్ అనుకుంటాడు. ఆ వస్తువు మీద హక్కు అతనికే ఉన్నదని అనుకుంటాడు, అనుకునే కొంటాడు. నేను విలువైన వస్తువు చాలా చీప్గా ఇచ్చాను అనుకోండి, లేదా ఏదో దాంట్లో పార్ట్ తీసి ఇచ్చేసాను. ఇప్పుడు కొనుగోలుదారుడు కోర్టుకు పోయినాడు అనుకోండి. కోర్టుకు పోతే షాప్ ఓనర్ చెప్పలేడు, నేను లేను సార్, అప్పుడు కౌంటర్లో నేను లేను, నా ఫ్రెండ్ ఉండి ఇచ్చాడని తప్పించుకోలేడు. బికాస్ దట్ ఈస్ అన్ ఇంప్లాయిడ్ కండిషన్. మనకు కండిషన్లు వారంటీస్లో ఉంది. కండిషన్ అంటే ఫస్ట్ షాపులో ఎవరైతే మనం ఎక్కడికైనా పోయి కొంటే అతనికి ఆ హక్కు ఉందనుకుంటాం, యజమాన్య హక్కు ఉందనుకుంటాం. రైట్ టు సెల్ ద గూడ్స్ లైస్ విత్ ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్ అనుకుంటాం. షాప్లో మనం అతనికి హక్కు లేకుండా అమ్మ చూపుతున్నాడని మనం అనుకోం. So that is an implied condition and implied warranty. Certain implied conditions are there, implied warranties are there. కాబట్టి షాప్కు పోయినప్పుడు మనం ఏదైనా కొంటే దాని అర్థం ఆ ఓనర్కు దాని మీద హక్కు ఉందనే అనుకుంటాం. ఇప్పుడు మనం పేపర్లలో కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, ఒకటే ప్లాట్ ఇద్దరు ముగ్గురు పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు ఓనర్. వాడు తప్పించుకుంటాడు, ఎక్కడికో పోతాడు. ఒకటే స్థలం, ఒకటే ఇల్లు ముగ్గురు నలుగురికి రిజిస్ట్రేషన్ చేస్తాడు. వాడు లిటిగేషన్ సైట్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. But as per Sale of Goods Act, the consumer, if any consumer goes to any shop, he believes that the right of goods lies with the owner of the shop.
ఓనరే అనుకొని ఓనర్కే ఆ హక్కు ఉందని చెప్పి కొంటాడు. అది హక్కు ఉన్నదో లేదో పర్చేజర్కు తెలియదు యాక్చువల్. నిజంగా మనం ప్రతి వస్తువు కొన్నప్పుడు అడుగుతున్నాం, అతను నీ ఎక్కడి నుంచి కొన్నావు చూపించమని అడుగుతున్నాం, అడగట్లేదు. మనం ఏమనుకుంటున్నాం, అది దొంగతనం చేసి వచ్చిన వస్తువు కాదు, అతనే కొని తెచ్చాడు అనుకుంటున్నాం. మీరు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు, ముఖ్యంగా బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, విలువైన వస్తువులు కొనేటప్పుడు ఆ షాపుల వాళ్ళు ఎక్కడైనా దొంగతనం చేసిన సరుకు కొన్నారనుకోండి, దొంగల దగ్గర వచ్చి కొన్నారు, ఇప్పుడు పోలీసులు షాపుల వాళ్ళని పట్టుకుంటారు. అట్లా కొనకూడదు. మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నట్టు దొంగల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు. దొంగోడు ఏమన్నది, నా మెడలో ఉన్న గొలుసు 50,000 విలువైన గొలుసు తెంపుకొని పోయి బంగారం షాపులో 5,000కే ఇస్తాడు అనుకోండి. నేను బంగారం షాప్ పోయి కొంటే నేను 60,000 పెట్టి కొనాలి. కానీ షాపోడు 5,000కే దొంగని దగ్గర పెట్టి పోయి కొన్నాడు అనుకోండి, ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి షాప్ వాళ్ళని లోపలేసిస్తారు. వితౌట్ ప్రాపర్ అథారిటీ వీ షుడ్ నాట్ పర్చేజ్ ఫ్రమ్ ఎనీబడి. అది ఎట్లా వచ్చింది నీ చేతికి అనేది మనం తెలుసుకున్నాకనే కొనాలండి. ఓకే, సో దట్ ఈస్ వై దెర్ ఇస్ అన్ ఇంప్లైడ్ కండిషన్ దట్ ది షాప్ కీపర్ పర్చేజ్డ్ ద గూడ్స్ అండ్ హీ హాస్ ద రైట్ టు సెల్ ద గూడ్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను అట్లా 60,000 పెట్టి బంగారం షాప్ పోయి కొన్నాను అనుకోండి, ఆ బంగారం షాప్ అతను ఏదో దొంగ దగ్గర కొన్నాడు అనుకోండి, పోలీసులు వచ్చి నా దగ్గర తీసుకోవచ్చు వస్తువు. ఎందుకంటే అది నాకు అమ్మింది ఎవరు? షాప్ అతను. షాప్ అతను నిజంగా కష్టపడి కొన్నది కాదు, అది దొంగతనం మీద వచ్చింది. దొంగలతో ఒప్పందం కుదుర్చుకుంటాను, నువ్వు ఇక్కడ దొంగతనం చేస్తే నాకు ఇవ్వరా, నేను నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, నేను అమ్ముకుంటాను. అప్పుడు నేను తిరిగి పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది నేను గోల్స్. ఎందుకంటే బికాస్ ద ఓనర్ డస్ నాట్ హ్యావ్ ది ఓనర్షిప్ రైట్స్. నేను ఇది అమ్మడానికి నాకు మాత్రమే హక్కు ఉందండి, వేరొకరు ఎవరైనా అమ్మితే అది హక్కు లేదు, వాళ్ళకి హక్కు లేదు. ఇప్పుడు నేను ఈ సెల్లు ఇక్కడ పెట్టి మర్చిపోయినాను, ఇంతకుముందు బయటికి పోయొచ్చాను నేను ఒక 2 నిమిషాలు. ఈ సెల్లు తీసుకొని ఎవరన్నా అమ్మచ్చానండి, నా ప్రమేయం లేకుండా ఎవరికి అమ్మడానికి హక్కు లేదు, బికాస్ దే డు నాట్ హ్యావ్ ద రైట్స్. సో షాప్కు పోతే మనం దాని అర్థం ఏమిటి అంటే, షాప్ ఓనర్కు దాని మీద హక్కు ఉందని మనం అనుకుంటాం, అనుకునే కొంటాం. ఓకే, సో దట్ ఈస్ అన్ ఇంప్లైడ్ కండిషన్. అండ్ ఫిట్నెస్ ఫర్ పర్పస్. సో వెన్ ఎవర్ వీ పర్చేజ్ ఎనీథింగ్, వీ feel that the item is fit to carry out that particular purpose. For example, let us take for example, if we purchased one soap, we went to shop, we purchased soap. We feel that the soap is good to wash our face, good to wash our body parts, because it possesses that fitness. అది రాసుకున్నాక మన చర్మం ఊడిపోయింది అనుకోండి, మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఏ పర్పస్కి అయితే కొనుక్కున్నామో సబ్బు, ఆ పర్పస్ని అది సర్వ్ చేస్తుందనే ఉద్దేశంతో కొంటామండి, గుర్తుపెట్టుకోండి. మనం అంతేగాని షాప్లోనే సీల్ తీసి తుడుచుకొని వస్తామా? సబ్బు నిజంగానే మంచిదేనా కాదా అని చెప్పి మనం ఏం చూడం కానీ అక్కడ. అది సబ్బు సోప్స్ ఇవ్వండి అయినా క్వాలిటీ ఐటమ్స్ చూపిస్తాడు, ఏ కంపెనీది కావాలో మనం వీఆర్ ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్. మన మనసులో సంతూరో లేకపోతే లక్సో లేకపోతే మెడిమిక్సో లేకపోతే ఇంకేదైనా ఉంటే అదే తెచ్చుకుంటాం. అంతేగాని అక్కడ ఆ సోపుని ఇప్పి ఒకసారి మొహం కడుక్కొని చూస్తామని అనమ్మ. అదే ఇంటికి వచ్చినాక దాన్ని రుద్దుకుంటే అంత గజ్జో తామరను ఇంకేదో వచ్చింది అనుకోండి, మన ఒక్కనికే కదా అందరికి వచ్చింది అనుకోండి ఇంట్లో, దాని అర్థం దెర్ ఇస్ ఏ ఫాల్ట్ ఇన్ దట్ పర్టికులర్ ఐటమ్. సో వెన్ వీ గో టు షాప్, వెన్ వీ పర్చేజ్ ఎనీథింగ్, ఫర్ వాట్ ఎవర్ పర్పస్ వీఆర్ పర్చేజింగ్, వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఫిట్ టు యూజ్ ఫర్ దట్ పర్పస్. అది దేనికైతే కొంటున్నామో అది దానికి పనిచేస్తుందనే మనం కొంటాం. అట్లా పని చేయకపోతే మనం డబ్బులు తిరిగి పొందే హక్కు ఉంటుంది. అక్కడ అన్ని మనం టెస్ట్ చేసుకోలేము. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, సేల్ బై డిస్క్రిప్షన్. ఇఫ్ వీ గో టు ఎనీ షాప్, ద షాప్ కీపర్ విల్ డిస్క్రైబ్ ద ప్రొడక్ట్. మన కొత్తగా మార్కెట్లో ఏదైనా వచ్చినా లేదా మనం దేని గురించి అని అడిగిన, షాప్ కీపర్ ఏం చెప్తారంటే దాని గురించి డిస్క్రైబ్ చేస్తారు. హీ విల్ టెల్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది పర్టికులర్ ప్రొడక్ట్ దట్ వీఆర్ ఎంక్వైరింగ్. సో అతను చెప్పినాక దానికి అనుగుణంగానే ఉంటుందని మనం భావిస్తాం, మనకు తెలియదు కదా దాని గురించి. మార్కెట్లో కొత్తగా వచ్చింది, అది ఎట్లా పనిచేస్తుంది అంటే హీ విల్ డిస్క్రైబ్, he will tells in certain words, in certain sentences, he will explain to us, he will describe. So after our purchase is over, so it should be according to the description given by the shopkeeper. మనం అతన్ని నమ్మి తీసుకున్నాం, అది తీసుకున్నాక అక్కడ మనం కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి. కేవియట్ ఎంటర్ అని అన్నారు, కానీ మనం ఎంతో జాగ్రత్తగా, మనకు ఆ వస్తువు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, దాని గురించి తెలియదు కాబట్టి అతను ఏది చెప్తే అది నమ్మి మనం తీసుకుంటాం, దానికి అనుగుణంగానే ఉంటుందని మనం భావిస్తాం. అట్లా లేకపోతే వీ కెన్ గో టు కోర్ట్స్. ఓకే, సో సేల్ బై డిస్క్రిప్షన్. వెన్ ఎవర్ ఎనీ సేల్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై డిస్క్రైబింగ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్, ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద షాప్ కీపర్. షాప్ కీపర్ ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగానే ఉండాలి. మెర్చెంటబుల్ క్వాలిటీ అంటే అమ్మదగిన వస్తువులు మాత్రమే అమ్మాలి.
అంటే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్ ఐటమ్స్. అది ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక అమ్మకూడదు. మనం ఏదో తొందరలో హాస్పిటల్లో డాక్టర్ రాసి ఇస్తాడు అనుకోండి, పేషెంట్ అక్కడ బెడ్ మీద ఉన్నాడు, వాళ్ళు అర్జెంట్గా రాసి ఇస్తారు, గో అండ్ బ్రింగ్ దీస్ మెడిసిన్స్ అని. మనం ఏమి ఎక్స్పైరీ డేట్ గా అది చూడం, కౌంటర్లో ఇస్తాము. వాళ్ళు నార్మల్గా హాస్పిటల్లోనే మెడికల్ షాప్ ఉంటుంది నార్మల్లీ. మరి వెమ్మటే కట్టగట్టి ఇస్తాడు, 5-6 ఇస్తాడు, సిరంజిలు రకరకాలుగా అడుగుతాడు. మనం అక్కడ అన్ని ఎక్స్పైరీ డేటా మనం ఏం చూడం, జస్ట్ వీ విల్ సింప్లీ పర్చేజ్. అది తీసుకొని డైరెక్ట్ ఏదైతే మెడికల్ వార్డు ఉందో లేదా ఆపరేషన్ థియేటర్ ఉందో అక్కడ ఇస్తాం. మనం అక్కడ ఏం చూడము, దాని ధర ఎంత, దాని ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, వీ విల్ నాట్ చెక్. వాట్ ఇట్ ఇంప్లైస్ ఈస్ దే ఆర్ ఆఫ్ మర్చెంటబుల్ క్వాలిటీ, అంటే అమ్మడానికి తగిన నాణ్యత ఉన్నది అని దాని అర్థం. అమ్మదగిన నాణ్యత తెలుగులో మర్చెంటబుల్ క్వాలిటీ అంటే. డేట్ అయిపోయినాయి, ఏమాత్రం నాణ్యము లేని వస్తువులు అలాంటివి అమ్మడానికి అవకాశం లేదు. మనం హోటల్కు రెస్టారెంట్కి పోయి తినేటప్పుడు, రెస్టారెంట్లో తింటున్నారు అనుకోండి, నార్మల్గా రెస్టారెంట్లో ఎట్లా ఉంటుందంటే నైట్ టైం అయితే ముఖ్యంగా తక్కువ లో లైట్ వేసి పెడతారు, డిమ్గా. ఏం తింటున్నాడో కూడా మనకు తెలియదు వాస్తవానికి, అది ఏం చేస్తున్నాడో ఏం తింటున్నామో దాని వాసన కూడా సరిగ్గా తెలియకుండా, నిన్నటిది మొన్నటిది పెట్టినా కూడా తెలియకుండా దానికి బాగా మసాలాలు దట్టించి పెడతారు, దానికి వాసన కూడా రాదు. ఓ వారం క్రితందైనా సరే. మీకు తెలుసా, ఈ మధ్యన ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ అయిందండి. ఖమ్మంలో మటన్ అమ్మే అతను ఏం చేశాడంటే, ఓ చుట్టుపక్కల ఇళ్లలో బాగా వాసన వస్తుంటే వాళ్ళు కంప్లైంట్ చేశారు. మన మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు, మా మా ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర విపరీతమైన కంపు కొడుతున్నది, మా ఇంటి దగ్గరనే పలానా అతను మటన్ అమ్ముతున్నాడు, మీరు వచ్చి ఒకసారి చూడండి అని చెప్పి కంప్లైంట్ పెట్టారు మున్సిపల్ కమిషనర్కి. ఆయన ఆఫీసర్స్ని పంపించాడు మున్సిపల్ ఆఫీస్ నుంచి. వీళ్ళు చెప్పేది నిజమేనా కాదా అని తెలిసి చూస్తే, ఇంట్లోపలికి పోయి చూస్తే ఫ్రిడ్జ్లో వారంకి క్రితం చచ్చిపోయిన మేకలు ఫ్రిడ్జ్లో. దాన్ని హోటల్కి పోయి రెస్టారెంట్లకు పోయి మన వాళ్ళు రొట్టెలు వేసుకుంటూ తింటారు. ఎందుకంటే దానికి మసాలాలు దట్టించి అమ్ముతారు. మనకి ఏం తెలియదు అసలు ఏం తింటున్నాం, ఏం వాసన రాదు, చచ్చిపోయిన వాసన, మురుగు వాసన ఏమి రాదు. మనం మటన్ చికెన్ అన్ని తింటానికి అలవాటు పడి ఉన్నాం, వాటికి బాగా రంగులు అవి అవి అంతి రకరకాలుగా చేసి అమ్ముతున్నాం. పోలీసులను పంపించి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీకి ఎవరైతే ఆఫీసర్స్ పోయినారో అప్పుడే ఇంకొక 2 మేకలను, చచ్చిన మేకలను తెచ్చారు అక్కడ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి. జస్ట్ ఈ మధ్యనే జరిగింది. కాకపోతే మనం కొనుగోలుదారు రెస్టారెంట్ పోయి కూర్చున్నప్పుడు అది ఎన్ని రోజుల క్రితం మీరు ఒరిజినల్గా చంపారా మేకని, ఇప్పుడే లేకపోతే చచ్చిందని రోడ్లో యాక్సిడెంట్ అయి నెల క్రితం ఫ్రిడ్జ్ లో పెట్టి తెచ్చారని మనం అడగలేం కదా. వాట్ వీ బిలీవ్ ఈజ్ వెన్ వీఆర్ సిట్టింగ్ ఎట్ ది టేబుల్ ఇన్ రెస్టారెంట్, వీ బిలీవ్ దట్ దే ఆర్ ఆఫ్ మెర్చెంటబుల్ క్వాలిటీ, దే ఆర్ ఈటబుల్, దే ఆర్ ఎడిబుల్. మనం తినదగినవైనా అనుకుంటాం మనం. అంతేనే ప్రతి ఒక్కటి ఎప్పుడు చేశారు, ఏది నువ్వు ఎక్కడ కొన్నావా మొత్తం నాకు చూపించని అడగలేము కదా. డైరెక్ట్గా పోతాం, కూర్చుంటాము, తింటాం, తాగుతాం. షాప్కి పోతే డైరెక్ట్ ఛాయ్ అడుగుతాం, కానీ ఇది నువ్వు ఏ పాల ప్యాకెట్ తెచ్చావు, ఎన్ని రోజుల క్రితం కొన్నది, అది వీ విల్ నాట్ ఎంక్వైర్, బికాస్ వీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎడిబుల్, ఇట్ ఈస్ ఈటబుల్, ఇట్ ఈస్ డ్రింకబుల్. అంతేగాని ఆ పంచదారది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, లేకపోతే ఛాయ్ పత్తా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, వీ విల్ నాట్ ఎంక్వైర్. ఓకే, సో నార్మల్లీ దే షుడ్ బి ఆఫ్ మెర్చెంటబుల్ క్వాలిటీ. అమ్మటానికి తగిన నాణ్యతగా మాత్రమే ఉండాలి, అది ఇట్ ఈస్ ఇంప్లైడ్. Then sale by sample and description. Several times we purchase items, articles, goods by sample. ముఖ్యంగా బియ్యం, కందిపప్పు, ఇలాంటి పప్పులు, బియ్యాలు ఇలాంటివి మనం శాంపిల్ అడిగి తీసుకొని పోతాం, ఇంటికి తీసుకొని పోయి ఒకసారి వండి చూస్తాం. ఇంట్లో వాళ్ళు ఓకే అంటేనే మనం తెస్తాం. సో whenever we are purchasing with the help of a sample or with the help of description, if we are satisfied with that sample, the subsequent product should match the sample. తర్వాత దాని శాంపిల్ ఆధారంగా మనం ఏదైతే కొంటామో అది బస్తాలో ఉన్న ఐటమ్ కూడా అదే అయి ఉండాలి. మనకు శాంపిల్ ఒకటి చూపించి ఇంకొక ఐటమ్ అమ్మరాదు. అట్లా అని మనం మళ్ళీ బస్తా ఓపెన్ చేసి అక్కడే చూడం, అది షాప్ అతన్ని నమ్ముతాము. మీకు పొద్దున ఏదైతే శాంపిల్ ఇచ్చానో అదే సారి బియ్యం అంటాడు అతను, పార్సిల్ చేసి ఇంటికి పంపిస్తాడు. సో వీ బిలీవ్. ఓకే, దానికి వ్యతిరేకంగా ఉంటే వీ కెన్ రిటర్న్ ద గూడ్స్, ఆర్ ఇఫ్ దర్ గూడ్స్ ఆర్ నాట్ టేకెన్ బై ది షాప్ కీపర్, యూ కెన్ ఫైల్ ఏ కేస్. నేను శాంపుల్ ప్రకారం తీసుకొని పోయినా నాకు చెప్పిన దాని ప్రకారం లేవు అని మీకు అనిపిస్తే యూ కెన్ అప్రోచ్ కోర్ట్, కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి, దానికి వెళ్ళొచ్చు. ఓకే, దెన్ అన్అసర్టైన్డ్ గూడ్స్. అన్అసర్టైన్డ్ గూడ్స్ అంటే అసర్టైన్డ్ గూడ్స్ మీకు గూడ్స్ టైప్లో చెప్పాను, టైప్స్లో అన్అసర్టైన్డ్ గూడ్స్, అసర్టైన్డ్ గూడ్స్. అసర్టైన్డ్ గూడ్స్ అంటే వాటిని ఒక దగ్గర ఏర్చి కూర్చి పెట్టిన వస్తువులు, దే ఆర్ సార్టెడ్ అవుట్స్. అన్అసర్టైన్డ్ మీన్స్ దే ఆర్ నాట్ సార్టెడ్ అవుట్స్.
సో అవి మనకి ఏదైతే డిస్క్రిప్షన్ ప్రకారం చెప్తున్నారో, నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మారుతి షోరూమ్ ఉందనుకోండి, రకరకాల వెరైటీలు ఉంటాయి కార్లు. ఆల్టో 800 ఉంటుంది, లేకపోతే ఇంకా వెరైటీస్ ఉన్నాయి కదా మారుతిలో. ఓకే, ఏదైతే చెప్తున్నా స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది, స్విఫ్ట్ ఉంటుంది, ఆల్టోలు కూడా రకరకాల ఆల్టోలు ఉన్నాయి. సో ఏవైతే ఉన్నాయో దాని నేను ఏ ఐటమ్ అయితే చెప్పానో, ఏ మోడల్ అయితే చెప్పానో అదే నాకు కావాలి. ఓకే, దానికి విభిన్నంగా పంపిస్తే యూ కెన్ రైజ్ ఎ క్వశ్చన్. సో అన్అసర్టైన్డ్ గూడ్స్, ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్ ఆర్ అన్అసర్టైన్డ్ గూడ్స్, వాట్ ఎవర్ గూడ్స్ దట్ ద సెల్లర్ ఈజ్ సెల్లింగ్, ఇట్ షుడ్ ఫాలో హిజ్ ప్రామిస్. అతనికి ప్రామిస్కి అనుగుణంగానే, మనకి ఏదైతే ప్రామిస్ చేశాడో దానికి అనుగుణంగానే మనకు పంపించాలి వస్తువులు, దానికి వ్యతిరేకంగా పంపించకూడదు. మర్చెంటబిలిటీ అండ్ ఫిట్నెస్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. చూడండి, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పానండి మీకు, ఏది సబ్బుల కోసం అని పోతే మనం మెడిమిక్సో లేకపోతే పతంజలినో లేకపోతే ఇంకేదైనా సంతూర్ ఏదైనా కొన్నాం అనుకోండి, అది నార్మల్ సబ్బు కాకుండా ఇప్పుడు కొద్ది మందికి చర్మ వ్యాధులు ఉంటాయి కొన్ని, దానికి పర్టికులర్ సోపే ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్, ఈ సబ్బే వాడాలి అని. మనం షాప్కి వెళ్తాం, వీ విల్ పర్చేజ్ ఓన్లీ దట్ పర్టికులర్ సోప్ విచ్ సూట్స్ అవర్ స్కిన్ డిసీజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్. సో వెనెవర్ వీఆర్ పర్చేజింగ్ లైక్ దట్, సో ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ వీ పర్చేజ్డ్ నౌ. నార్మల్ సోప్ లెక్క కాదు, పర్టికులర్గా నాకు ఉన్న స్కిన్ డిసీజెస్ పోవడానికి మాత్రమే నేను కొంటున్నప్పుడు అది పోగొట్టే విధంగా ఉంటుంది అని షాప్ కీపర్ చెప్తే దానికి అనుగుణంగానే ఉండాలి. నాకు ఇంకో కొత్త స్కిన్ జబ్బు రావద్దు. అర్థమైందా? నాకు ఇక్కడ గడ్డ మీద ఎంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి సార్, మంచిది ఇవ్వండి అంటే ఉన్న ఎంట్రుకలు మిగిలినవి కూడా పోయేటట్టుగా ఇవ్వకూడదు. సో వాట్ ఎవర్ ఈజ్ ఫర్ పర్టికులర్ పర్పస్, ఇఫ్ ఐ ఆమ్ పర్చేసింగ్ ఏ గుడ్, సో వెనెవర్ షాప్ కీపర్ ప్రామిసెస్ దట్ గుడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్, ఇట్ షుడ్ ఫిట్, దానికి అనుగుణంగానే ఉండాలి. సో ఇవి ఏమిటి అంటే, దీస్ ఆర్ ది ఎగ్జెంప్షన్స్ టు కేవీహెచ్ ఎంటర్, కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి అనే సూత్రానికి ఇవి మినహాయింపులు. చాలా సందర్భాల్లో మనం షాప్ కీపర్ని నమ్ముతాము, అతను చెప్పిన విధంగానే వస్తువులను కొంటాము. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం అతను చెప్పేది ఒకటి చెప్తాడు, చేసేది ఒకటి చేస్తాడు కొద్దిమంది. అలాంటి విషయాల్లో కొనుగోలుదారుకి సహకరించే ఉద్దేశంతో చట్టంలో ఈ విధమైనది ఉంది, కాన్సెప్ట్ ఉంది, కేవీహెచ్ ఎంటర్ అనే కాన్సెప్ట్ ఉంది. అది కేవీహెచ్ ఎంటర్ కాన్సెప్ట్ ఎవరికి? అమ్మకందారునికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, కొనుగోలుదారు జాగ్రత్త వహించాలి. నార్మల్లీ ప్రొటెక్ట్స్ సెల్లర్, తీసుకొని పోయేటప్పుడు అతని బాధ్యత. అందుకని మీరు చాలా వరకు షాపులలో చూస్తుంటారు, మీరు వాపసు మళ్ళీ అంగీకరించబడదు, మీరు కౌంటర్లోనే అన్ని సరిగ్గా చూసుకొని పోండి అనేది యూ కెన్ సీ ఇన్ వేరియస్ షాప్స్. మళ్ళీ ఒకసారి వాపస్ తీసుకోము, రిటర్న్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ ఎంటర్టైన్డ్, అట్లా చూస్తుంటాం మనం. అతని బ్యాంకులలో కూడా కౌంటర్ల దగ్గర రాస్తారు, సరిగ్గా చిల్లర లెక్క పెట్టుకొని పోండి, మళ్ళీ వేస్తే మేము ఒప్పుకోమని. ఎందుకంటే బ్యాంకులో లక్షల లక్షల కోట్ల లావాదేవీలు అవుతుంటాయి, కౌంటర్ మీద ఉన్నప్పుడే నువ్వు లెక్క పెట్టుకోవాలి ఎగ్జాక్ట్లీ. ఓ 10 నోట్లు తక్కువ వచ్చినాయి సరే ఇంటికి పోయి లెక్క పెట్టుకున్నాక చెప్తే ఒప్పుకోరు వాళ్ళు, ఎందుకంటే ఇంట్లో నువ్వు తీసావేమో 10 నోట్లు, ఎవరికి తెలుసు? ఓకే, సో నార్మల్లీ దిస్ కేవీహెచ్ ఎంటర్ ప్రొటెక్ట్స్ ది seller, but in certain conditions, in order to protect the rights of a purchaser, certain exemptions are included in the concept of KVH emter. Okay, so these 7 points you read now and you tell me, then you go out of the class. Right, thank you very much.